పేరు డాక్టర్ అజయ్, భీమ్గల్ మెడికల్ ఆఫీసర్. సో ఏంటంటే ఇప్పుడు నడిచేది మొత్తం రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తాయి. సో దాంట్లో భాగంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ డెంగ్యూ ఎలా వస్తుంది అనేది చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. సో దాంట్లో ఏంటంటే మనము చుట్టుపక్కల మన ఈ వర్షం పడ్డప్పుడు ఎక్కడైతే నిలకడ వాటర్ ఉంటుందో అక్కడ వారం రోజుల కంటే ఎక్కువ వాటర్ని మనం పారేయకుండా అట్లనే ఉంచుతాము కదా. దాంట్లోనే ఈ దోమలు ఏం చేస్తాయంటే గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి లార్వా లాగా ఫామ్ అయ్యి ఆ లార్వానే మనకు డెంగ్యూ జ్వరం లాగా ఆ డెంగ్యూ దోమ తయారవుతుంది. దాని పేరే టైగర్ దోమ అంటారు. సో ఆ దోమ ఎట్లా ఉంటుందంటే దానిపైన ఒకటి వైట్ లేయర్ అండ్ బ్లాక్ కలర్ రెండు లేయర్ లాగా మన జీబ్రా క్రాసింగ్ లాగా ఉంటుంది. సో అలాంటి దోమ కానీ మనకు మన చుట్టుపక్కల ఉంటే మనకు వచ్చి కుట్టడం వల్ల సో కంపల్సరీ మనకు జ్వరం వస్తుంది. సో ఈ దోమ ఈ 7 రోజుల్లో లార్వా ఫామ్ అవుతాయి కాబట్టి మనం వెంటనే కానీ ఆ నిలకడ ఉన్న వాటర్ని తీసేస్తే కానీ మనకు ఆ దోమ తయారు కాకుండా ఉంటుంది. సో కాబట్టి చుట్టుపక్కల వాతావరణం అంటే మన పరిసరాలు ఎట్లా అంటే కొబ్బరి బొండ అయినా సరే, వాటర్ మన ప్లాస్టిక్ బాటిల్స్ అయినా సరే, లేకుంటే ప్లాస్టిక్ కప్స్ అయినా సరే, టైర్స్ వీటిలో వాటర్ ఉండకుండా చూసుకోవాలి. డైలీ ఒకరోజు మీరు కొద్దిగా మీరే కేటాయిస్తే మన చుట్టుపక్కల మనమే క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది. సో మా కార్యకర్తలు, మా టీం ఆశా వర్కరు, ఏఎన్ఎంస్ అయితే మేము డైలీ ఫ్రైడే, ట్యూస్డే, ఫ్రైడే చేస్తున్నాం. సో దాంతోపాటు మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే మీకే జ్వరాలు రాకుండా ఉంటాయి. కాబట్టి భీమ్గల్ మండల్లో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా మనం జాగ్రత్త పడితే మంచిది. మన భీమ్గల్లో ఇలాంటి రోగాలు రాకుండా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మేము కూడా ఎక్కడైతే కేసెస్ ఇప్పుడు ఆల్రెడీ మనకు భీమ్గల్లో ఒక 2 కేసెస్ వచ్చినాయి. సో దానికి వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు, జ్వరాలు కూడా తగ్గింది. సో చుట్టుపక్కల కూడా మేము సర్వే చేస్తున్నాము, బ్లడ్ క్యాంప్స్ పెడుతున్నాము. సో బ్లడ్ టెస్ట్ కూడా తీసుకున్నాము, అందరు నెగిటివ్ ఉంది, ఎవరికి ఏం పాజిటివ్ ఏం రాలే. సో ఇంకొకటి ఏంటంటే ఈ జ్వరాలు ఈ డిసెంబర్ వరకు కొద్దిగా మనం జాగ్రత్త పడితే మనకు ఈ జ్వరాలు రాకుండా ఉంటుంది. సో ఒక్కసారి ఆ దోమ తయారైంది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఒక 500 మీటర్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వరకు అది సోకే అవకాశం ఉంటాయి కాబట్టి, అంటే దోమ తిరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఎక్కడ కుట్టినా డే టైంలో కుట్టే దోమలతోనే మనకు ప్రాబ్లం అవుతుంది. ఆ దోమలు కూడా రాత్రిపూట ఎక్కడైతే చీకటి ప్రదేశాలు ఉంటాయో అక్కడ పోయి దాక్కుంటాయి కాబట్టి మనం నైట్ టైంలో కూడా దోమలు కుట్టకుండా మనం జాగ్రత్త ఫుల్ హ్యాండ్స్ షేడ్స్ వేసుకోవడము, తర్వాత నైట్ మనకు మాస్కిటో నెట్స్ పెట్టుకోవడము, కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది అని కోరుకుంటున్నాను.